హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఘన ఫుడ్ కోర్ట్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గుడ్డుతో ఎప్పుడు ఒకేలాగే కర్రీ వండకుండా ఒకసారి ఇలా వండి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే వండమంటారు. ప్లేట్లో ఒక్క ముద్ద కూడా వదలరు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ కర్రీ ఎలా చేద్దామో తెలుసుకుందామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కనివ్వాలండి. ఇలా ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. సో ఈ టైంలో మనం స్పూన్ పెట్టి కదపకుండా ఒక 2 మినిట్స్ ఆగితే మనకి ఎగ్ అనేది కొద్దిగా గట్టిపడుతుందండి. సో ఇలా గట్టిపడిన తర్వాత మనం ఈ ఎగ్ని స్పూన్ తోటి బ్రేక్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో బాగా చిన్నవి కాకుండా బాగా పెద్దవి కాకుండా కొద్ది మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ వేయించిన తర్వాత మనకి ముక్కలు అనేవి బాగా వేగుతాయండి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని మరలా అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకొని మనం ఈ ఆనియన్స్ అనేవి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా 5 to 6 మినిట్స్కి మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉల్లిపాయలు అనేది వేగిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 బాగా ముగ్గిన టమాటాలని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అనేది ఇలా మగ్గిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం కలిపి మనం ఈ మసాలా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూశారు కదండి, ఈ మసాలా నుంచి మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్న ఎగ్గ ముక్కల్ని ఈ పెనంలో వేసుకొని ఒకసారి బాగా కలిపి మసాలా అంతా ఎగ్గ ముక్కలకి పట్టించాలి. ఇలా మసాలా మొత్తం ఎగ్గ ముక్కలకు పట్టిన తర్వాత దీనిలోనే 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను ఉంచి 6 నుంచి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూశారు కదా, ఇలా ఉడికించిన తర్వాత మనకు వాటర్ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు ఉప్పుని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించాలి. 2 మినిట్స్కి చూశారు కదండి, కొత్తిమీర అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మనకి ఎప్పుడు వండేలా కాకుండా ఇలా ఎగ్ కర్రీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.